హోమోసెక్సువాలిటీ గురించి బైబిల్ ఏం చెప్తుంది? స్వలింగ సంపర్కం పాపమా? ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద బైబిల్ పర్స్పెక్టివ్ ఆన్ హోమోసెక్సువాలిటీ అండ్ ట్రాన్స్జెండర్స్? కుంటూళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు మొదలైన వారు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తే పరలోకం వెళ్తారు. ఎందుకంటే అది వారి శరీరంలోని బలహీనత. అలాగే ట్రాన్స్జెండర్స్ లోపల ఒక పార్ట్ లేదా సెక్స్ ఆర్గన్ సరిగ్గా పనిచేయదు. అయితే వాళ్ళు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తే పరలోకం వెళ్తారు. ఎందుకంటే అది ఫిజికల్ ప్రాబ్లం. కానీ గేస్, లెస్బియన్స్, హోమోసెక్సువల్స్ అయితే పరలోకం వెళ్ళారు. హోమోసెక్సువాలిటీ అనేది బాడీలోని ప్రాబ్లం కాదు. హోమోసెక్సువాలిటీ ఇస్ నాట్ ద ప్రాబ్లం విత్ బాడీ. హోమోసెక్సువాలిటీ ఇస్ ప్రాబ్లం విత్ మైండ్. ఇజ్రాయెల్ అయితే సెక్సువల్ ప్రాబ్లం కాదు, మైండ్ అండ్ బాడీ ప్రాబ్లం. ట్రాన్స్జెండర్స్ బాడీలోని హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటుంది. వీరు సెక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే ట్రాన్స్జెండర్స్ కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఏముండదు. 1 కొరింథీయులకు 6:9 స్వలింగ సంపర్కులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని బైబిల్ స్పష్టంగా చెప్పింది. బైబిల్ నెవర్ సపోర్ట్ హోమోసెక్సువాలిటీ.